వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదోని పట్టణంలో హీరోయిన్ రీతు వర్మ సందడి. మహిళలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ముఖ్యం డాక్టర్ శంకర్ శర్మ. అమెరికా అబ్బాయికి వరంగల్ అమ్మాయితో పెళ్లి. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్ మిసాల రామస్వామి. కైకలూరు కూటమి నేతల్లో కుమ్ములాట. టీడీపీ నాయకుడు ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ పైడిమర్రి మైలాద్రిపై దాడికి యత్నం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గులాబీ పార్టీ శ్రేణులు మహాపాదయాత్రకు పూనుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ శివారు గోదావరి నది నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాపాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని గోదావరి నది వద్ద కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్రను కొనసాగించారు. 6 రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్ర చివరి రోజు ఎర్రవెల్లి చేరుకొని మాజీ సీఎం కేసీఆర్ను కలవనున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని జలసిరులతో సస్యశ్యామలం చేశారని అన్నారు. నుండి ఈరోజు మరి ఒక ఉద్యమము ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిధులు నియామకాల మీద సాగినటువంటి పోరాటం, కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో నిధులు నియామకాలను సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో నీళ్ల కోసం మిషన్ కాకతీయ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా ప్రగతిలో ముందుకు పోతున్నటువంటి సమయంలో కేసీఆర్ గారిని, ఈ ప్రభుత్వాన్ని తప్పుడు మాటలు, దొంగ మాటలు చేయడం కోసం ఇలా 100 అబద్ధాలు ఆడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపడానికి అవకాశం ఉన్నా కూడా సముద్రంలో నీళ్లకు వదులుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తాగడానికి నీళ్లు లేక, సాగు భూమికి నీళ్లు లేక ఇలా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. అందుకోసమే ఈ యొక్క నీళ్ల ఉద్యమాన్ని ఈరోజు ఈ యొక్క మహా
పాదయాత్ర పేరిట మేము ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి కేసీఆర్ గారు ఎంత గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి నిండుకుండలా గోదావరి నింపిండు అనేటువంటి విషయాలను ప్రజలకు వివరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి ఏ విధంగా ఎండిపోయింది, ఇలా గోదావరిలో ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ ఈ యొక్క గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి నాయకత్వంలో నిండుకుండలా ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం వెంటనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క పాదయాత్ర నిర్వహణ జరుగుతూ ఉన్నది. అసెంబ్లీ నడుస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ యొక్క దీనిపై స్పందించాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఆపే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్నూలు నగరంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎస్ఏ సుబాన్, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి ఎం రాజశేఖర్లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ కర్నూలు నగరంలో చాలా ప్రాంతాలలో నిరుపేదలు, బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలు జీవిస్తూ ఉన్నారని, వారు అంతా ఎక్కువ శాతం చేతి వృత్తులు, తోపుడు బండ్లు, పువ్వులు, పండ్లు అమ్ముకుంటూ ఆటోలు, భవనం వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజానీకం ఎక్కువ మంది ఉన్నారు. వారందరిది రెక్కాడితేనే డొక్క నింపే పరిస్థితి. ఇటువంటి దీన స్థితిలో కిరాయి ఇళ్లలో జీవిస్తూ పెరిగిన నిత్యావసర వస్తువుల భారాలను మోస్తూ కరెంటు ఛార్జీలను, సర్దుబాటు ఛార్జీలను కడుతూ అష్ట కష్టాలు పడుతున్న నిరుపేదలందరికీ ప్రభుత్వం ప్రకటించిన గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు స్థలాలు ఇస్తామని ప్రకటించడం ఎంతో సంతోషదాయకం. అది వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకొని వచ్చి ప్రజలంతా సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. तुम्हारी दवा, तुम्हारी दुआ दो भी उनके साथ है, इसलिए कब्जा करने वाले जर्रा डोर खोपने से कब्जा करते हैं। कर्नूल शहर के कई एकरे सियासतदाना कब्जा कर रही हैं, एमएलए के नाम बोलकर कब्जा कर रही हैं, एमएलए के फॉलोअर्स कब्जा कर रही हैं, एकरे जंगल कब्जा करते हुआ वेंचर डालती हैं। तो ये वेंचरों के पीछे, कब्जा खोरों के पीछे तुम्हारा हाथ कितना साफ है करने का हमारा सवाल आप तुम्हारे सामने रखते हैं। अगर से रेवेन्यू डिपार्टमेंट सही नीयत से काम करती है, वो लोग सही है, तो कब्जा होने की जगह रुकाते नहीं क्या आवाज से, कब्जा जो कर रहे हैं उनके हाथों में की जगह चक लेते नहीं क्या आवाज से, क्या उन्हें तुम्हारे डराती है, धमकी देती है, क्या नोटा के कट्टे देती हैं? ये तो बात साफ साफ बाहर रखो, नंबर 1। और नंबर दूसरा ये है, आंध्र प्रदेश की हुकूमत हमें इख्तियार में आने के बावजूद बहुत सारे वादे किए हैं, ये वादे कहाँ गए? ये वादे घाटी दाल को किधर रखी? फौरी वादे की अमल के वास्ते हुकूमत को कोशिश करना, ये डिमांड लेते हुआ ये खड़ी धूप में आपके सामने ठहरे हैं। ये शुरुआत है, ये शुरुआत है। अगर से आंध्र प्रदेश हुकूमत रंदे और तहसीलदार साहब रंदे, रेवेन्यू डिपार्टमेंट वाले भी रंदे, कर्नूल के अतराफ जितने भी गवर्नमेंट की जायदाद कब्जा हुई है, जंगल कब्जा हुई है, ये कब्जे से निकाल लो बाहर को, गरीबों को घर बांट लो। इससे पहले सियासतदान जी रुद्रवारम कहते, यहाँ से 15 किलोमीटर दूर, वहाँ पानी की सहूलत नहीं, रहने की सहूलत नहीं, जाने की सहूलत नहीं, जीना करने की सहूलत नहीं। ये जुआ दे के हमें गरीबों को बहुत साथ दिए हैं, बहुत सारे जगह बांट दिए हैं। ये सियासतदान एमएलए साहब ये सब बोले हैं। हमें सवाल करते हैं हुकूमत को और गवर्नमेंट के ऑफिसरों को भी, तुम्हारे घर हम लोग दो, जो हमने दिए ही जो तुम्हें ले लो। कर्नूल शहर के रंदे, अतराफ भी रंदे, तुम्हें कहाँ फंस सकती है, कहाँ तुम्हारा मकान है, वो जगह हम लोग दो, जो गवर्नमेंट हम लोग दिए है ना जगह, वो जगह में तुम्हें जाकर जीना करो। तकलीफ क्या है कि समझ में आती है। ये छोड़ देते हुआ कर्नूल के अतराफ जंगल हम पूरे कब्जा करने वाले हाथ में देते और कहा कि 20-30 किलोमीटर दूर में जंगला दिए तो वो जंगल में घर बनाना लगाते। ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు వచ్చిన విచ్చేసిన సిపిఎం తదితర ప్రజలందరికీ నమస్కారము. ప్రభుత్వము ఇప్పుడు అర్బన్ పరిధిలో అర్హులైన పేదవారికి 2 సెంట్ల స్థలము ఇచ్చే విధంగా ఉత్తర్వులు జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగా
ఎక్కడైనా కూడా అర్బన్ పరిధిలో ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించిన వివరాలతో అప్లై చేసుకోవచ్చు. ప్రతి సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. సచివాలయంలో వాటిని కన్సర్న్డ్ విఆర్ఓ ఎంక్వైరీ చేసి వీటికి మున్సిపల్ కమిషనరు వాటిని రికమెండ్ చేస్తూ కలెక్టర్ గారికి పంపిస్తారు. దానికి అనుగుణంగా స్థలం అనేది కేటాయించబడుతుంది. సరే, యాజ్ ఏ తహసీల్దార్గా ఇక్కడ వీటన్నిటిని కూడా విఆర్ఓస్తో ఇప్పుడు ఏవేవైతే అర్జీలు ఇచ్చినారో సంబంధిత విఆర్ఓతో, ఎందుకంటే వీటిని ఇవ్వాలంటే ఇంతకు ముందు అందరికీ తెలిసిన విషయమే, ఎవరికి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అనర్హతలు చూసుకుంటే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. సొంత స్థలము ఉండరాదు. ఇంతకు ముందు కూడా పట్టా ఉండరాదు. వీటిని ఉద్దేశించి మేము కూడా వెరిఫై చేయించి ఇప్పటి నుంచి అప్లికేషన్స్ కూడా సంబంధిత సచివాలయాలు ఇచ్చినా కూడా సచివాలయం విఆర్ఓతో చేయించేసేసి కమిషనర్ గారు కూడా పంపిస్తాము. థ్యాంక్ యూ. తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ మోసం. మహాలక్ష్మి కింద మహిళలకు 2500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం హామీలకు మంగళం పాడిన కాంగ్రెస్ సర్కార్ శాసన మండలి సాక్షిగా హామీలను అమలు చేయలేమని చెప్పేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి 1,00,000 రూపాయలు సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష. కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 15 నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు, పాత పద్ధతిలోనే ఇస్తున్నారా, ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా, ఇంకొకటి ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాత రీఎంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష. జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష. కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది 2500 కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా, ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. మరి ఇంత సోషల్ కాన్సెప్ట్, ఇంత బ్యాక్గ్రౌండ్తోని మంచి ఇండికేటర్స్తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం, మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము, కన్సిడర్ చేస్తలేమని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాత ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. సార్, గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసినాం ఎన్నికల ముందు, ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా 51% పైచిలకు ఉన్నారన్న. మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి. కంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా పరిష్కార వేదికలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు అనారోగ్య కారణంగా మృతి చెందుతున్నారని, ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాలని కోరిన వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి డిహెచ్ఎంఓను వెంటనే క్యాంపు నిర్వహించాలని ఆదేశించారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం కొరకు అడగగా జిల్లా జాయింట్ కలెక్టర్ను స్థల సేకరణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కర్ణాటక తరహాలో 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టు మృతి చెందిన కుటుంబాలకు భద్రత కల్పించాలని కోరారు. యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు జిల్లాకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. 2025-2026 జర్నలిస్టులకు పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సుధాకర్, ఆనంద్ పాల్గొన్నారు.
సుజనా మేడం ప్లీజ్ సార్ చెప్పిన తర్వాత చాలా రోజుల నుంచి ప్రొలాంగ్ అవుతూనే ఉంది సార్ కంటిన్యూస్లీ లీడర్స్ నేటి సమాజంలో జర్నలిస్ట్ అనేవాడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంటారు. అలాంటి జర్నలిస్టులకు సరైనటువంటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు. అలాంటి జర్నలిస్టులకు అక్రిడేషన్లతో పాటు ఇంటి స్థలాలు, అలాగే ఒక ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఈ విషయంపైన సానుకూలంగా స్పందించి జర్నలిస్ట్ సమస్యలకు, అదేవిధంగా జర్నలిస్టులకు హెల్త్ ఇష్యూస్ పైన కూడా త్వరలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అందుకోసం కలెక్టర్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు గాను, అలాగే యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు గాను ఈ మధ్య అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. అయితే అవన్నీ దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులకు ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పేసి ఒక అధ్యక్షులు, అదే సమస్యలతో పాటు జర్నలిస్టులకు ఒక 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి కర్నూలులో ఇంతవరకు ప్రెస్ క్లబ్ లేదు. ఆ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే కర్ణాటకలో అయితే 15 ఏళ్ళు పనిచేసిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం అనేది ఉంది. వాళ్ళు ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ కానీ ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. కనుక 15 ఏళ్ళు పనిచేసిన ప్రతి జర్నలిస్టుకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే రైల్వే పాసులు లేవు, రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరుతున్నాము. అలాగే హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కానీ ఏ హాస్పిటల్లో సక్రమంగా పనిచేయట్లేదు. కనుక హెల్త్ కార్డు ఉన్న ప్రతి జర్నలిస్ట్కి అన్ని హాస్పిటల్లో ఆరోగ్య సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. కనుక ఇలాంటి సమస్యలతో కూడిన అర్జీని ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి ఇస్తే జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు, సానుకూలంగా విన్నారు. కనుక మేము మా జర్నలిస్టులు అందరి తరఫున జిల్లా కలెక్టర్ గారికి శిరస్సు నుంచి ధన్యవాదాలు కోరుతున్నాం. మన జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వరంగల్కు చెందిన గీతికను గుంటూరుకు చెందిన కొప్పుల సాయి కుమార్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకున్నాడు. యువతి సెప్టెంబర్ 24న హైదరాబాద్ బోయినపల్లి ఫంక్షన్కు రాగా ఫ్యామిలీకి కనిపించకుండా వెళ్లిపోయింది. యువతి తండ్రి జగదీశ్వరాచారి, తల్లి గాయత్రి బోయినపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు గుంటూరుకు వచ్చినట్లు గుంటూరుకు చెందిన ఉదయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే తమ కూతురు గీతికను ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకొని రీల్స్, ఫొటోస్ పెట్టి ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. సాయి కుమార్ను పెళ్లి చేసుకున్న తమ కూతురు ఇక్కడే కాపురం చేస్తుందని చెప్పారు. అయితే సాయి కుమార్ తనను సరిగా చూడడం లేదని, గంజాయికి బానిసై కొడుతున్నాడని తమ కూతురు మార్చి 14వ తేదీ ఫోన్ చేసినట్లు చెప్పారు. అదే రోజు రాత్రి తన కూతురు ఉరివేసుకుని చనిపోయినట్లు సాయి కుమార్ తల్లిదండ్రులు తెలియజేయడంతో గుంటూరుకు వచ్చామని చెప్పారు. సాయి కుమారే తన కుమార్తెను ఉరివేసి చంపారని ఇంటి ముందు ఆందోళనకు దిగిన మహిళా కుటుంబ సభ్యులు, గతంలోనూ మరో 2 అమ్మాయిలను ట్రాప్ చేశాడని తల్లి
తల్లిదండ్రులు బంధువులు ఆరోపించారు. గీతిక ఉరివేసుకోవడంపై వెనుక వైపు తలుపు తీసి ఉండడం, మహిళపై దెబ్బలు ఉండడంతో అనుమానం వచ్చి నల్లపాడు పిఎస్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమ కూతుర్ని ట్రాప్ చేసి తెచ్చి ఉరివేశాడని బోర్న విలపించారు. ఉరివేసుకుని అంత పిరికిది కాదని చెప్పారు. తమ కూతురికి 3 నెలల గర్భం ఉందని తెలిసినట్లు వెల్లడించారు. తమ కూతుర్ని ఇలా చనిపోవడం ఏమిటని కన్నీరు మున్నీరయ్యారు. సాయి కుమార్ జులైగా తిరిగేవాడని, గ్రూప్ మెయింటైన్గా చేస్తూ ఉంటేవాడని, ఉదయ్ అనే వ్యక్తి అతనికి సపోర్టుగా ఉన్నాడని ఆరోపించారు. మృతిపై పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు ఎవరైనా ఏమైనా పర్లేదు, మా పాప సేఫ్ ఉంటే పర్వాలేదు అని చెప్పి ఇంత దూరంకి నాకు న్యాయం కావాలి, ఆత్మ శాంతి కావాలి. ఈ ఒక్కరిని కాదు ఇద్దరిని బలిగొన్నారు. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని వాడు అమ్మాయి అయితే ఇట్లా చేసుకొని కూడా అంత ధైర్యవంతురాలు అమ్మాయి మళ్ళీ అట్టెట్లయింది, ఏమైంది, దీని వెనక ఏముంది, డోర్ కూడా ఓపెన్ ఉంది. మీరు ఎట్లా మొత్తం దీని కూబీ లాగాలి సార్. మీ ద్వారా వేరే అమ్మాయికి ఇట్లాంటివి కాకుండా మీకు ఇప్పటి వరకు ఏదో మాట్లాడినాము, ఇది అయిపోయింది, ఇక్కడికే కాలు కింద పెట్టి. హన్మకొండ జిల్లాలో కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావి ప్రాంతంలో ప్రభాబండ్లను వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తికి ముందుకు వెళ్లే క్రమంలో పోలీసులకు ప్రభాబండ్లను తరలించే వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎవరైనా ప్రజలను ఆందోళన కలిగించే రీతిలో వార్తలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా వార్తలు రాసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుంది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ జిల్లా పరిషత్లో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని, అలాగే కొడుమూరు, మంత్రాలయం, ఆలూరు ప్రాంతాల వాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మించుకుంటే తాగునీటి కష్టాలు తీరుతాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కర్నూలు నంద్యాల జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అక్కడ
మనకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 3 టీఎంసీలు గాజు దినకు నిత్యం నీళ్ళు పారుతూ ఉంటాయి ఇక్కడ జనరల్గా మనకు అలొకేషన్ ఉంది సార్ గాజు దినకు అలొకేషన్ ఉంది ఆ నీళ్ళు ఎప్పుడు పారుతూ ఉంటారు బ్రిడ్జ్లో అక్కడ దగ్గరలో పెళ్ళేకలు అనుకోండి అట్టేకలు అనుకోండి పుప్పాలు అనుకోండి ఈ గ్రామాలు చాలా తీవ్ర దారుణంగా అంటే అంత దారుణం సార్ వాటర్ పరిస్థితి వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ డ్యామేజ్ అయింది సార్ జస్ట్ పైప్ లైన్ దానికి అటాచ్ చేసుకుంటే మనం 3 గ్రామాల ప్రజలు ఎందుకంటే గ్రామం సార్ ఫస్ట్ 10 మంది వస్తే భరిస్తాం గ్రామం 200 మంది 100 మంది వస్తుంది సార్ వాస్తవంగా సార్ కుప్పాలు ఈ కోడమూరు సార్ ఎస్పెషల్లీ కోడమూరు కాన్స్టిట్యూషన్ మనకు వాస్తవం చెప్పుకుంటే బాధాకరమైన విషయం సంతోషమైన విషయం సార్ నంద్యాల జిల్లా డ్రోన్కు గత ప్రభుత్వంలో గాజు నుంచి డ్రోన్ తీసుకెళ్ళారు సార్ వాళ్ళు 22 కోట్లు పెట్టి వాళ్ళని కంపోజ్ పెట్టుకొని అక్కడ అంత దూరం 4 నెలలు తీసుకుంటే కోడమూరు 100 దూరంలో కోడమూరు సార్ వారానికి ఒకసారి వారానికి 2 సార్లు నీళ్ళు తాగి పరిస్తారు కోడమూరు ఆంధ్రం గాలిలో ఉంది కోడమూరు నెత్తినే ఉంది కానీ కోడమూరు ప్రజలు దురవస్థ పరిస్థితి అంటే వాళ్ళకి ఏదో శాశ్వత పరిష్కారం పక్కన మనకు 1 కిలోమీటర్ పడతా ఉంది ఆర్టీఎస్ అంత దగ్గరలో నీళ్ళు పోతున్నాయి సార్ 2 కిలోమీటర్లు లేదు సార్ కిలోమీటర్ అంత రోడ్డు మీద చూస్తే అన్ని నీళ్ళు పడుతున్నాయి కోడమూరు టౌన్కి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది సార్ నాకు శాశ్వత పరిష్కారం ఎస్పెషల్లీ కోడమూరు టౌన్ ప్రజలకు తెలిసాల్సిన బాధ్యత చాలా ఉంది సార్ ఇకపోతే మంత్రాలయం విషయం తమకు తెలిసిన విషయమే హంసలను ఎత్తుకుపోయారు అక్కడ అక్కడ ఎక్కడికెక్కడ దీనికి అందరికీ కారణం చెప్పి మనం గత మీటింగ్లో కూడా వేదవతి ప్రాజెక్టులు మనం దయచేసి కట్టుకున్నామంటే మన ప్రభుత్వం కూడా చాలా ఖచ్చితంగా చేయాలని సంకల్పంతో రామాయణ సార్ కూడా చాలాసార్లు సార్ చెప్తా ఉన్నారు కాబట్టి మనం కొంచెం గట్టి ఫాలో చేసుకొని మంత్రివర్యులు ఈ సభ ద్వారా మరొకసారి తెలియజేస్తుంది సార్ మనకి ఎందుకంటే ఉన్నంతలో గుండెల ప్రాజెక్టు నిన్న అసెంబ్లీలో గౌరవ గారు ప్రశ్నకు సుదీర్ఘంగా చర్చ జరిగింది కదా సరే ఏదైనా కూడా మనకు ఉన్నంత అవకాశంలో వేదవతి ఇమ్మీడియట్ కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సాధించుకుంటే ఆ పశ్చిమ ప్రాంతంలో ఆరు ఆ ప్రాంతంలో మనకు సస్యశాలం ఎందుకంటే మనకు రిజర్వాయర్ మనకు 16 రిజర్వాయర్ ఈ 2 చేసినా కూడా ఆ పశ్చిమ ప్రాంతం అంతా కొంచెం డ్రింకింగ్ వాటర్ ఎక్కడ డ్రింకింగ్ వాటర్ మన సమస్య చెప్తుంది అంతేగాక మనకు కొంచెం సాగునీరు కూడా అయ్యే అవకాశం ఉంటుంది సార్ కాబట్టి ఈ సమావేశం తర్వాత నెక్స్ట్ అప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ వేదవతి ప్రాజెక్టు కొంచెం ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ సార్ కాబట్టి దాన్ని ప్రత్యేక చొరవ ఇస్తున్నాం సార్ మంత్రివర్గం పదే వినియోగిస్తున్నాం సార్ వేదవతి ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ కాబట్టి ఎందుకంటే కలెక్టర్ల సదస్సు తొందరలో కలెక్టర్ గారితేనేమి మంత్రివర్యులైతేనేమి మేమైతేనేమి ప్రజాప్రతినిధులుగా ప్రతి ఒక్కరు ఎవరి పరిధిలో వాళ్ళు బాధ్యతను అనుసరించి ఈ పశ్చిమ ప్రాంతానికి సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఏకైక లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ ధన్యవాదాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్